నమస్కారం, వెల్కమ్ టు కోతి మామ ఛానల్. ఈ రోజు ముఖ్యాంశాలు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సీఎం చంద్రబాబు నేడు ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని సజావుగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ పథకంలో భాగంగా చేపట్టాల్సిన కార్యకలాపాలపై కూడా ఆయన కీలక సూచనలు ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకం అమలుతో పెరుగుతున్న ఆక్యుపెన్సీని తీర్చడానికి, బస్సుల సంఖ్యను పెంచడానికి, అవసరమైతే కొత్త బస్సులను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడం ద్వారా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇక నుంచి ఆర్టీసీలో ప్రవేశపెట్టే అన్ని బస్సులు ఇవి ఏసీ బస్సులుగా ఉండాలి. ఉన్న బస్సులను ఈవీలుగా మార్చే అవకాశాలను కూడా అధ్యయనం చేయాలని ఆయన కోరారు. ప్రతి బస్సులో జీపీఎస్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఆర్టీసీ తన ఆదాయ వనరులను పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని ఎలా సంపాదించాలి అనే దానిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. బస్ కాంప్లెక్స్ లో టాయిలెట్ల నిర్వహణ ప్రయాణికుల సంతృప్తిని పెంచేలా చూడాలని, వాటిని శుభ్రంగా ఉంచడం నుండి బస్సు ప్రయాణం వరకు వాటిని నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు. బ్యాటరీ స్వాపింగ్ వ్యవస్థతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఖర్చును తగ్గించే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. డీజిల్, సిఎన్జి, బ్యాటరీ స్వైపింగ్ వంటి బస్సును కొనుగోలు చేసి నిర్వహించడానికి ఎంత ఖర్చవుతుందో ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. బ్యాటరీలతో లేదా లేకుండా సర్వీస్ స్టేషన్లను నిర్వహించడం, ప్రైవేట్ కంపెనీలు బస్సులను నడపడం వంటి ఖర్చును ఏ పద్ధతిలో తగ్గించవచ్చో పరిశీలించాలన్నారు. ఆర్టీసీ స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసి బస్సులను ఉపయోగిస్తే ఎంత నిర్వహణ ఖర్చు తగ్గుతుందో అంచనా వేయాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు అదనంగా 2536 బస్సులు అవసరమని అధికారులు లెక్కించారు. దీనికి 996 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని వారు చెప్పారు.